రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ 10వ దిన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనపు 3వ భాగము, అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం మొదటి 9 వచనాలను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకునే ముందుగా 9వ దిన ధ్యానం అనగా నిన్నటి ధ్యానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 53వ అధ్యాయం 4వ వచనపు 2వ భాగం, అయినను మొత్తబడిన వానిగాను అన్న అంశం మీద ఆయన మన కొరకు మొత్తబడినవాడు ఆయను అన్న సత్యాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నంలో అసలు దేవుడు ఎందుకు మొడతాడు, దేవుడు ఎందుకు కొడతాడు అన్న సత్యాన్ని లేఖన ఆధారంగా తెలుసుకున్నాం. మొట్టమొదటిగా అష్టోదు వారైన ఫిలిస్తీయులను దేవుడు మొత్తాడు. కారణం ఏంటంటే ఆయన మందస్సాన్ని వారు అపవిత్రపరిచారు. నిజమే, దేవుని యొక్క నామాన్ని కానీ దేవుని యొక్క సన్నిధిని కానీ ఎవరైతే అపవిత్రపరుస్తారో వారిని ఏమాత్రము సంశయం లేకుండా ఆయనను మొడతాడు అన్న సత్యాన్ని ఆ మాట చేత అర్థం చేసుకున్నాం. రెండవదిగా దేవుడు నాబాలును మొత్తాడటండి. నాబాలును దేవుడు మొత్తడానికి కూడా కారణం అతని యొక్క గుణ లక్షణాలైనటువంటి దుర్మార్గత, దుష్టత్వము. అనగా ఎవరు దుర్మార్గులుగా దేవుని మాట వినకుండా దుష్టత్వంలో జీవిస్తారో వారిని దేవుడు మొడతాడు అన్న సత్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే మూడవదిగా దేవుడు యెరోబామును మొత్తినట్లు చూస్తున్నాం. కారణం ఏంటంటే యెరోబాము దేవుని మీద, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసినవాడు అయ్యాడు. నిజమే, యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇంకా మీరు ఎన్నాళ్ళు తిరుగుబాటు చేయొచ్చు, కొట్టబడుదురు అన్న సత్యాన్ని బట్టి ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని ఆయన కొట్టువాడు లేదా మొత్తువాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. నాలుగవదిగా యెహోరామును కూడా దేవుడు మొత్తాడు. కారణం ఏంటంటే తండ్రి అయిన యెహోషాపాతు మార్గములో కానీ యూదారాజు అయిన ఆసా మార్గములో కానీ నడవకుండగా చెడిపోయిన, వ్యభిచరించిన ఇశ్రాయేలు రాజుల మార్గములో అతడు నడిచినందున మార్గము తప్పిన యెహోరామును దేవుడు మొత్తినట్లుగా కూడా మనం అర్థం చేసుకున్నాం. అలాగే 5వదిగా హేరోదును మొత్తాడు. కారణం దేవునిని మహిమపరచలేదు, తను తాను మాత్రమే మహిమపరుచుకున్నాడు. దేవునిని కాక తను తాను లేదా మనుషులను మహిమపరచువానని దేవుడు మొత్తుతాడు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం. అలాగే 6వదిగా అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యొక్క సైన్యాన్ని మరి దేవుడు మొత్తినట్లుగా మనము చూస్తున్నాం. కారణం అష్షూరు రాజు అతని సేనలు జీవము గల దేవుణ్ణి తృణీకరించారు కనుక దేవుడు వారిని మొత్తాడు. అదేవిధముగా ఆయన మన అతిక్రమముల నిమిత్తము మొత్తబడిన వాడు అన్న సత్యాన్ని మనము తెలుసుకొని ఈరోజు మనము అపవిత్రత చేత, మనము దుర్మార్గత చేత, మనము మార్గము తప్పిన వారంగా దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనను తృణీకరించిన వారమైనప్పుడు ఆయన మనల్ని మొత్తాల్సి ఉండగా మన పక్షముగా నిలిచిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మొత్తినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు ఇంకా అదే అపవిత్రతలో జీవిస్తూ, అదే తిరుగుబాటుతనముతో బ్రతుకుతూ, అదే రీతిగా ఆయనను తృణీకరిస్తూ ఒకవేళ జీవిస్తూ ఉండి మరలా ఆయన మొత్తబడడానికి కారణంగా నిలుస్తున్నామేమో. ఆయన కృపను అనుభవించి, ఆయన ప్రేమలో నిలిచి, ఆయనను మొత్తబడే గుణ లక్షణాలు మన జీవితంలో ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ఆయనను ఆరాధించే వారంగా జీవించాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు మరి విశేషంగా ఈ 10వ దిన ధ్యానంలోనికి నడిపించబడుతున్నాం. అనగా ఇంచుమించుగా ఈ 40 దినాల ప్రయాణంలో మొదటి భాగాన్ని ఈనాటి ధ్యానం ద్వారా ముగించుకోబోతున్నాం. ఈనాటి ధ్యాన భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనపు 3వ భాగము. ఇందులో బాధించబడినవాడు అన్న అంశాన్ని యెషయా ప్రవక్త పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి వర్ణిస్తూ ఆయన మన కొరకు ఏమేమి శ్రమలు పడ్డాడు, ఆయన మన కొరకు ఎలాగూ యాతన పడ్డాడు, ఆయన మన కొరకు ఎలాగూ ఆ శిలువ శిక్షను భరించాడో అర్థం చేసుకోవడానికి యెషయా ప్రవక్త యేసుక్రీస్తును బాధించబడిన వానిగా పరిచయం చేస్తున్నాడు. దీనిని ఇంగ్లీషులో అఫ్లిక్టెడ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. అఫ్లిక్టెడ్ అనే మాటకు అర్థం ఏంటంటే బాధించబడుట, దుఃఖపెట్టబడుట, నొప్పించబడుట. నిజమే ప్రియ విశ్వాసులారా, మన అవిధేయతను బట్టి మనము బాధించబడాల్సి ఉండగా, మన యొక్క అతిక్రమాన్ని బట్టి మనము దుఃఖపడాల్సి ఉండగా, మన యొక్క అవిధేయతను బట్టి మనము నొప్పించబడాల్సి ఉండగా, మనకు నొప్పి కలుగుతుందేమో,
మనకి దుఃఖము కలుగుతుందేమో, మనకు బాధ కలుగుతుందేమో అన్నటువంటి ఆలోచన చేత తన కృపను బట్టి మనల్ని బాధించక మన పక్షంగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని తండ్రిగా ఆయన బాధించి మన యొక్క బాధల నుంచి మనల్ని విడిపించాడు. తిరిగి 2016 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనము అవిధేయత చేత, అతిక్రమము చేత, పాపము చేత, లేదా ఇంకా ఏదైనా ఆయనకు ఆయాసకరమైనటువంటి పనుల చేత ఆయనను బాధించువారుగా ఉన్నామేమో ఆలోచన చేసుకోవడానికి, మన కొరకు ఎలాగూ బాధించబడ్డాడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క బాధలను అనగా మన కొరకు ఆయన పడిన బాధలను ధ్యానించి అర్థం చేసుకొని ఆయన ప్రేమలో నిలవడానికి సిద్ధపడదాం. దీనిని అర్థం చేసుకునే ముందుగా అసలు ఇక్కడ మనము చదువుకోవలసిన మాట 4వ వచనం 3వ భాగాన్ని ఇంకొకసారి చదువుదామండి. దేవుని వలన బాధించబడి, ఇక్కడ ఎవరి వలన బాధించబడ్డాడట ఆయన? దేవుని వలన, అనగా మనుషుల వలన బాధించబడడం పక్కన పెట్టండి, తరువాత అంశములు ఆ సత్యాలను ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఆయన ఎవరి వలన బాధించబడ్డాడట? దేవుని వలన బాధించబడ్డాడు. నిజానికి దేవుని వలన బాధించబడాల్సిన వారు ఎవరు అంటే మనము ఆయన చేత బాధించబడాల్సి ఉండగా మన పక్షంగా తన ప్రియ కుమారుణ్ణి దేవుడు బాధించాడు. అసలు దేవుడు మానవుణ్ణి బాధిస్తాడా? ఇవన్నీ కూడా చారిత్రాత్మకంగా మనము తెలుసుకొని ఆత్మీయంగా ఆయన బాధను అర్థం చేసుకునే ప్రయత్నముగా మనము ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. అసలు యెహోవా దేవుడు ఎవరినైనా బాధించాడా? పరిశుద్ధ గ్రంథములు నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరినైనా మొత్తాడా అంటే ఆయన మొత్తబడిన వారు, ఆయన వారిని మొత్తడానికి కారణాలు మనకు కనిపించాయి. ఈరోజు మన పక్షంగా క్రీస్తును మొత్తడానికి కారణాలు తెలుసుకుందాం. అలాగే ఈరోజు దేవుని వలన ఆయన బాధించబడ్డాడు. దేవుడు బాధిస్తాడా? అలాగూ బాధిస్తే ఏ కారణం చేత దేవుడు మానవుణ్ణి బాధించాడు మనము అర్థం చేసుకుని, తద్వారా మన ఆ అతిక్రమమును బట్టి మన ప్రభు అయిన క్రీస్తు దేవుని వలన బాధించబడ్డాడు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన బాధిస్తాడా అన్న మాటకు మొట్టమొదటి సమాధానం నిర్గమకాండము 8వ అధ్యాయం. నిర్గమకాండము 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు వారిని పోనీయని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదను. ఇది ఎవరితో అంటున్నారంటే యెహోవా దేవుని పక్షంగా మోషే ఫరో అనబడే ఐగుప్తు రాజుతో మాట్లాడుతున్నాడు. ప్రియ విశ్వాసులారా, చరిత్రలో దేవుడు ఎవరినైనా బాధించాడు అనగానే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు 10 తెగుళ్ళ చేత ఐగుప్తు ప్రజలను బాధించాడు. 10 తెగుళ్ళ చేత ఐగుప్తు ప్రజలకు బాధలను, హింసలను మరి కలుగు చేసి వారికి దుఃఖాన్ని, నొప్పిని తెలియజేశాడు. ఎందుకంటే తన ప్రజలు అనుభవించే నొప్పి వారికి తెలియాలి, తన ప్రజలు పడిన దుఃఖము వారికి తెలియాలి, తన ప్రజలను బాధ పెట్టినటువంటి బాధ ఏంటో ఐగుప్తీలకు తెలియాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక్కడ యెహోవా దేవుడు ఐగుప్తు ప్రజలను, రాజు అయిన ఫరోను యావత్తును కూడా ఆయన బాధించడం మొదలుపెట్టాడు. ఈ 8:2 కప్పల చేత బాధించాడటండి. 8:24 నిర్గమకాండములో ఆయన ఈగల, బాధాకరమైనటువంటి ఈగల గుంపు చేత వారిని బాధించాడు అన్న సత్యము జ్ఞాపకము చేయబడుతుంది. అలాగే నిర్గమకాండము 9వ అధ్యాయము 3వ వచనములు మిక్కిలి బాధాకరమైన తెగులు చేత వారి పశువులన్నిటినీ కూడా ఆయన బాధించినట్లుగా లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అలాగే నిర్గమకాండము 9వ అధ్యాయము 18వ వచనములో అక్కడ వడగండ్ల చేత ఐగుప్తు ప్రజలను దేవుడు ఏం చేశాడండి? బాధించాడు అన్న సత్యాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. అలాగే 10వ అధ్యాయము 14వ వచనములో ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నివసించిన అవి మిక్కిలి బాధాకరమైన, అనగా మిడతల చేత తరువాత కాలంలో దేవుడు ఐగుప్తు ప్రజలందరినీ కూడా బాధించాడు. ప్రియ విశ్వాసులారా, ఇలాగూ ఆయన తెగుళ్ళ చేత, వడగండ్ల చేత, మిడతల చేత, ఈగల చేత అనేక రకములైన, అనగా ఆయన తన సృష్టిలో ఉన్నటువంటి తన సైన్యం అంతటి చేత తన ప్రజలను బాధించి 430 సంవత్సరముల బానిసత్వములు హింసించినటువంటి యావత్తు ఐగుప్తు ప్రజలను ఆయన ఏం చేశాడంటే రాజుతో సహా
బాధించాడు అన్న సత్యము మనకు అర్థమవుతుంది. అనగా దేవుడు ఐగుప్తు ప్రజలను బాధించాడు. కారణం ఏంటి అంటే ఎందుకు బాధించాడు? నిర్గమకాండము 7వ అధ్యాయము 13వ వచనము. కేవలం రిఫరెన్సెస్ మాత్రము మీరు రాసుకోగలిగితే రాసుకోండి. వీటన్నిటిలో ఉన్నటువంటి ఒకే ఒక అంశాన్ని నేను తర్వాత చెప్తాను. నిర్గమకాండము 7వ అధ్యాయము 13వ వచనము, అలాగే 22వ వచనము. నిర్గమకాండము 8వ అధ్యాయము 15వ వచనము, 32వ వచనము. నిర్గమకాండము 9వ అధ్యాయము 7వ వచనము, అలాగే 12వ వచనము, మరలా 35వ వచనం. అలాగే నిర్గమకాండము 10వ అధ్యాయము 20వ వచనము, 27వ వచనము, 14వ అధ్యాయము 5వ వచనం. ఈ రిఫరెన్సెస్ అన్నిటినీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదివితే కనుక ఆ అన్ని రిఫరెన్సెస్లో కూడా ఒకే ఒక్క అంశము కనబడుతుంది. దేవుడు ఐగుప్తు ప్రజలను, రాజును బాధించడానికి కారణం ఏమిటండి? దేవుడు వారిని శిక్షించిన, దేవుడు వారిని గద్దించిన, దేవుడు తన ప్రజలను విడిపించమని వారికి ఎన్ని మార్లు చెప్పినా ఐగుప్తు రాజు, ఐగుప్తు ప్రజలు ఏం చేసేవారట? తమ హృదయమును కఠినపరుచుకున్నారు. అనగా దేవుడు ఐగుప్తీయులను బాధించడానికి కారణం, దేవుడు ఐగుప్తీయులను హింసించడానికి కారణం, దేవుడు ఐగుప్తీయులకు దుఃఖము కలుగు చేయడానికి కారణం, దేవుడు ఐగుప్తీయులను అనేక శ్రమల పాలు చేయడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకుండగా, వారు దేవుని ఆజ్ఞను పాటించకుండగా తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుడు ఖచ్చితంగా బాధిస్తాడు. దేవుని వలన అతడు బాధ నొందినవాడు అనే మాట అర్థం చేసుకోవడానికి ముందుగా దేవుడు ఖచ్చితంగా బాధిస్తాడు. ఎవరిని బాధిస్తాడు, ఎప్పుడు బాధిస్తాడంటే ఎవరైతే తమ హృదయమును కఠినపరుచుకుని దేవుని మాట వినకుండగా తృణీకరిస్తారో, ఆయన మాట వినకుండగా తమ హృదయమును కఠినపరుచుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన మాట వినేటట్టు చేసుకోవడం కొరకు వారిని బాధించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో ఈ సత్యాన్ని హెబ్రీ పత్రిక రాసినటువంటి ఆ కర్త జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు కఠినపరుచుకున్నారు, కోపం పుట్టించారు. తద్వారా దేవుడు వారిని బాధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నీకు నాకు ఆయన చెప్తున్న సత్యం ఏంటంటే, మీ పితరులు హృదయమును కఠినపరుచుకుని బాధించబడినట్లు ఐగుప్తు రాజు లేదా ప్రజలు హృదయమును కఠినపరుచుకుని అనేక తెగుళ్ళ చేత, అనేక రోగముల చేత, అనేక హింసల చేత బాధించబడుతున్నట్లు ప్రియ విశ్వాసులారా, ఈరోజు మీరు అలాగూ బాధించబడద్దు అన్న సత్యము జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బాధించబడ్డారంటే మన హృదయ కాఠిన్యము చేత దేవుడు ఆయనను బాధించాడు. ఎందుకు బాధించాడో తెలుసా? కనీసం ఆయన శ్రమను చూసి నీ హృదయ కాఠిన్యాన్ని తగ్గించుకుంటావేమో, ఆయన పొందిన గాయాలను చూసి నీ హృదయము కరుగుతుందేమో, ఆయన పొందిన శ్రమను చూసి నీ యొక్క మనస్సు నీరైపోతుందేమో అని చెప్పి ఆయన బాధించాడు. మనమేం చేస్తున్నామంటే పాటల వరకు నా హృదయం నీరైపోతుంది, అయ్యా నీ బాధలను చూసి నేను చాలా బాధపడిపోతున్నాను అని పాడుకుంటున్నాను తప్ప, నోరు కరుగుతుంది తప్ప నీ మనస్సు కరగటం లేదు. కరగని మన హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన మన హృదయాన్ని కరిగించుట కొరకు, ఆయన మన మనస్సును కరిగించుట కొరకు తన ప్రియ కుమారుణ్ణి మన కళ్ళ ఎదుట కఠినంగా బాధించాడటండి. మన కళ్ళ ఎదుట కఠినంగా బాధించాడు. ఆయన కఠిన బాధలు, దేవుని చేత పొందినటువంటి ఆయన యొక్క శ్రమలను చూచి ఈనాడైనా నీ మనస్సు కరిగిందా, నీ హృదయ కాఠిన్యము పోయిందా, లేక ఇంకా నీ అవిధేయత చేత కానీ, నీ పాపము చేత కానీ పితరులకు వలె నీ కఠిన స్థితిని కొనసాగిస్తున్నావా? ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావో ఆలోచన చేసుకోవలసిన అవసరత ఉన్నదని ఈరోజు ప్రశ్న వేస్తున్నాను. ఈరోజు ప్రభువు ఆయన చేత బాధించబడడానికి కారణము నీ హృదయ కాఠిన్యాన్ని కరిగించడం కొరకు దేవుడు చేసిన ప్రయత్నము అన్న సత్యము మనకు అర్థమవుతుంది. ఇక రెండవ విషయానికి నడిపించబడదామండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 35వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఎవరినైనా బాధించాడా? మొదట ఐగుప్తీయులను బాధించాడు కఠిన హృదయాన్ని బట్టి, నీ కఠిన హృదయాన్ని బట్టి ఆయనను బాధించాడు. ఇక రెండవ అంశము 32, 35.
అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాడు. యెహోవా వారిని బాధ పెట్టాడు. ఎవరిని బాధ పెట్టాడు? ఇశ్రాయేలు ప్రజలను. ఎందుకు బాధ పెట్టాడు? ఎందుకు బాధ పెట్టాడండి? వారు దేవునిని, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టారు. తమను ఐగుప్తు దేశములోంచి విడిపించి ఎర్ర సముద్రములో, అరణ్య మార్గములో అనేక రీతుల ఆరిన నేలను ఆహారం ఇచ్చి, మాంసం ఇచ్చి, అలాగే జీవజలమిచ్చి పోషించినటువంటి దేవుని యొక్క కృపను మరిచిపోయి, ఇదిగో ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి నిన్ను బయటకు రప్పించినటువంటి దేవుడు ఇదే అని చెప్పి దూడ దగ్గర గంతులు వేయడం ప్రారంభించాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని విడిచి లోకంలో గంతులు వేస్తున్నాం. ఈరోజు చాలాసార్లు మనము దేవుని యొక్క కృపను మరచి ఈ లోకమనే దూడ దగ్గర గంతులు వేస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ఆ కారణం చేత, అనగా ఇశ్రాయేలు సజీవుడైనటువంటి, తమను విడిపించినటువంటి విమోచకుడైనటువంటి దేవుణ్ణి విడిచి మరచి ఒక దేవతను చేసుకుని, ఒక విగ్రహాన్ని చేసుకుని దాని చుట్టూ గెంతులు వేసిన కారణం చేత వారిని బాధించినట్లు మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5-6 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవడైతే యెహోవా మీద నుంచి నరులను ఆధారం చేసుకుని, లేదా నరులు కల్పించిన పద్ధతులను, సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుంచి తమ హృదయాన్ని తొలగించుకుంటారు, వారు శాపగ్రస్తుడు. అనగా ఇశ్రాయేలుకు వారి ఈరోజు మనం కూడా ఏమయ్యామండి? దేవుని మీద నుంచి మన హృదయాన్ని తిప్పుకొని ఆయనను విడిచి మరిచినప్పుడు మనం ఏమయ్యామండి? శాపగ్రస్తులంగా మారిపోయాం. అలాంటి శాపగ్రస్తులుగా మారిపోయి ఆయన చేత బాధించబడాల్సి ఉండగా మనల్ని ఆయన శాపము నుంచి విడిపించి, పాపము నుంచి విడిపించి ఆయన పరిశుద్ధతలోనికి నడిపించుట కొరకు మన శాప పాప భారాన్ని ఆయన మీద వేసి, మన శాపము నిమిత్తమై దేవుడు ఆయనను బాధించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, ఎలా బాధించాడు మన శాపము, మన పాపాన్ని బట్టి అంటే 22వ సంకీర్తన 1వ చరణము మాట్లాడుతుందండి. 22వ సంకీర్తన 1వ చరణము ఆయనను ఎలాగూ మరి బాధించాడు మనల్ని బట్టి అంటే, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినుక నీవేళ దూరముగా ఉన్నావు. ఎలాగూ బాధించాడంటే తన చెయ్యి తన కుమారుణ్ణి విడిచిపెట్టుట చేత. ఎందుకంటే మన చెయ్యి ఆయన పట్టుకున్నాడు. బాధ నొందాల్సినటువంటి మన చెయ్యి ఆయన పట్టుకుని తన కుమారుని చెయ్యి విడిచిపెట్టడం ద్వారా ఆయన బాధ నొందాడండి. ఆయన మిక్కిలి బాధ నొందాడు. ఆ బాధలోనేటండి నా దేవా అని బిగ్గరగా కేకవేసి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, నువ్వు చాలాసార్లు ఆయన చెయ్యి విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నీ చెయ్యి పట్టుకోవడం కోసం ఆయన తన కుమారుని చెయ్యి విడిచి ఆయనను బాధించాడని నీకు తెలుసా? తెలిసి కూడా ఒకవేళ ఆయన చెయ్యి ఏమాత్రము మరి భయము లేకుండా విడిచిపెట్టి మరల బాధిస్తున్నావేమో. ఈరోజు ఆయనను విడిచి వారందరూ కూడా ఆయనను మరలా బాధించువారైనట్లు, ఆయనను విడిచి ఈ లోకములో గంతులు వేస్తున్నవారు, ఈ లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా ఆయనను మరల బాధించువారే అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నా. నీవు ఆయన చెయ్యి విడిస్తే ఆయన నిన్ను మానేసేసి తన కుమారుని చెయ్యి విడిచి నిన్ను పట్టుకోవడానికి ఆయనను బాధ పెడితే, నీవు ఆయనను పట్టుకోవడం మానేసేసి లోకాన్ని పట్టుకుని వేలాడుతున్నావేమో, మరలా బాధిస్తున్నావన్న సత్యాన్ని నీవు గ్రహించుకో. ఇది దేవుడు మానవుణ్ణి బాధ పెట్టిన 2వ సందర్భం. ఇక 3వ సందర్భాన్ని కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 27 అలాగే 28 వచనాలు చదువుకుందామండి. 27, 28 వచనాలు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నువ్వు వాటిని పోగొట్టుకున్న చాలకుందువు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించను. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా నిన్ను బాధిస్తాడు. ఎలా బాధిస్తాడట? పుంటి చేత, అలాగే మూల వ్యాధి చేత, కుష్టు చేత, గజ్జి చేత, అలాగే గుడ్డితనము చేత, అదే విధముగా వెర్రితనము చేత, నీ హృదయమునకు ఆశ్చర్యము కలిగించు సంగతుల చేత ఆయన నిన్ను బాధిస్తాడు. ఈ బాధ ఎప్పుడు కలుగుతుంది అంటే 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు, నీవు నా మాట వింటే ఈ దీవెనలన్నీ
ప్రాప్తించునని చెబుతూ 15వ వచనం నుంచి ఇలా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ ఎప్పుడెట్టండి ఆయన మనల్ని బాధిస్తాడు? ఆయన మాట వింటే దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే, నీవు దీవెనల కొరకు ఎంతగా ఈ లోకములో తపన పడుతూ ఏ దీవెన నీకు కావాలని అనేక రీతిలో ప్రయత్నిస్తున్నావో ఆ దీవెనలు అన్నీ కూడా ఆయన మాట వింటే వస్తాయి. ఒకవేళ ఆయన మాట వినకపోతే కనుక విపరీతమైనటువంటి బాధలు, విపరీతమైనటువంటి రోగములు, విపరీతమైనటువంటి ఆ శ్రమలు నీ జీవితంలో కలుగుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము కూడా ఈ సందర్భములో చదువుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. 8:11 రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షేమము. ఆయన మాట వినకపోవడం వలన క్షేమము చేత నిన్ను, క్షేమంగా ఉన్న నీవు క్షేమము లభించిన తర్వాత ఆయన మాట వినకపోతే క్షేమము చేత ఆయన నేను ఏం చేస్తానంటున్నాడండి? బాధిస్తాను అంటున్నాడు. ప్రియ విశ్వాసులారా, నీవు నేను మాట వినకపోతేనటండి, మనం మాట వినలేని కారణం చేత మాట విన్నటువంటి తన కుమారుణ్ణి బాధించాడు. మాట విని విధేయుడైనటువంటి తన కుమారుణ్ణి ఆయన బాధించి నలగగొట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు ఇంకా ఆయన మాట వినకుండగా ఆయన బాధించబడడానికి కారణమవుతున్నావేమో. ఈరోజు ఇంకా ఆయన మరి మాటకు చెవియొగ్గకుండగా ఆయన మరల బాధించబడడానికి నువ్వు హేతు అవుతున్నామేమో జ్ఞాపకం చేసుకో. మొదట ఆయన మానవుని బాధించడానికి కారణం హృదయ కాఠిన్యం. రెండవది ఆయన మానవుని బాధించడానికి కారణం ఆయన్ని విడిచిపెట్టడం. మూడవది ఆయన మానవుని బాధించడానికి కారణం ఆయన మాట వినకపోవడం. ఇక 4వ కారణాన్ని కూడా చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఈ సందర్భంలో యెహోషువ ఆకానుతో మాట్లాడుతున్నటువంటి మాటలను చూద్దాం. అప్పుడు యెహోషువ, నీ వేలమమును బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచును అనగా. యెహోషువ అంటున్నాడు ఆకానుతో, మరి ఆకాను నీ వేలమమును బాధపరిచావు, యెహోవా నీవు చేసిన దానిని బట్టి ఈ దినమున నిన్ను ఏం చేస్తాడు? బాధపరుస్తాడు. నీవు చేసిన పనిని బట్టి ఆయన బాధపరుస్తాడు. ఇంతకీ యెహోషువ ఆకాను ఏం చేశాడు? ఆకాను ఏం చేశాడండి? కాని దానిని ఆశించాడు, శాపగ్రస్తమైన దానిని ఆశించాడు, వద్దున్న దానిని చేశాడు, కూడదు అన్న దానిని అతడు కలిగి జీవించినట్లు మనము చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. 26వ వచనాన్ని చదువుదాం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించును, ఎవడు ఎరికు పట్టణమును కట్టించపూనుకును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడుగును, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. అనగా శాపగ్రస్తమైన దానిని నీవు ముట్టుకుంటే, పట్టుకుంటే, తెచ్చుకుంటే కనుక నీకేం కలుగుతుందట? ఫలానా శ్రమ కలుగుతుంది. ఇంకా కఠినమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. అదే 6వ అధ్యాయం 18వ వచనంలో, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఉంటారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ముందే చెప్పాడు. నువ్వు శపించబడిన దానిని ఆశిస్తే కనుక, దేవుడు వద్దన్న దానిని ఆశిస్తే కనుక, దేవుడు చేయొద్దన్న దానిని చేస్తే కనుక నీవేమవుతావు? దేవుడు నిన్ను బాధిస్తాడప్పుడు. నీవు ఆయన చేయొద్దన్న పని చేసావు కనుక ఆయన నిన్ను బాధిస్తాడు అని చెబితే ఆకాను ఏం చేశాడండి? ఆకాను ఏం చేశాడు? అక్కడ అతని మాటల్లోనే మనము చూస్తే కనుక ఆ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం నుంచి అతడు ఏం చేశాడో చాలా స్పష్టంగా కనబడుతుందండి. అతడు చెప్తున్నాడు, ఇదిగో శపథమైన దానిలో నేను మరి దానిని చూచి ఆశించి దానిలో కొంత తీసుకున్నాను. ఏం తీసుకున్నాడట? ఒక మంచి షీనారు వస్త్రము, 50 తులముల బంగారపు కమ్మె, 200 తులముల వెండి. ఈరోజు ఆయన వద్దు అని చెప్తుంటే చాలా మార్లు మన దృష్టికి ఇంపైన శాపగ్రస్తమైన వాటిని తీసుకుంటూ ఆయనను మరల బాధిస్తున్నామేమో. శాపగ్రస్తమైన దానిని తీసుకుంటే నీవు పొందాల్సిన శాపాన్ని ఆయన తీసి ఆయన మీద వేసి ఆయనను బాధించాడు. ప్రియ విశ్వాసులారా, నీవు శపించబడాలి, నీవు ఆ శాపాన్ని బట్టి మరణం పొందాలి. కానీ నీవు పొందాల్సినటువంటి మరణాన్ని ఆయన తన కుమారుని మీద వేసి నిన్ను రక్షించి ఆయనను బాధించినట్లుగా
మనము చూస్తున్నాం. అంటే నీవు ఆయనను బాధించడానికి నీవు సిద్ధపడుతున్నావన్నమాట, ప్రయత్నిస్తున్నావన్నమాట. నీవు చేసిన దానిని బట్టి, ఆయనను వద్దన్న దానిని నీవు కలిగి ఉన్న దానిని బట్టి ఆయన నీకు బదులుగా ఆయనను అనగా క్రీస్తును బాధించాడు. ఇంకా నీవు అలా చేస్తూ ఉంటే కనుక మరలా నీవు దేవుని వలన ఆయనను బాధించువానిగా చేయువానిగా ఉన్నావన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. ఇక 5వ అంశం కూడా చూద్దాం. ఆయన ఎవరిని బాధిస్తాడు అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 33, 34. మత్తయి సువార్త 18వ అధ్యాయము 33, 34. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్చేనదంతయు చెల్లించు వరకు బాధించు వారికి వారిని అప్పగించాను. ఈ ఉపమానం మనకు బాగా తెలుసు. ఒకడు రాజునకు యజమానికి 10,000 తలాంతులు బాకీ ఉన్నాడు. తలాంతు అంటే ఎంతండి? 3,600 రూపాయలు. అంటే 10,000 తలాంతులు అంటే ఎంత? 10,000 తలాంతులు అంటే ఎంతండి? లెక్కలు తెలిసిన వారం కదా, చెప్పండి ఎంతండి? 3,60,00,000. ఎప్పుడిది? 2016 సంవత్సరాల క్రితం చెప్తున్న ఉపమానం. ఒకడు 3,60,00,000 బాకీ ఉంటే రాజునకు రాజు పిలిచి అడిగాడు, చెరసాలలో వేయిస్తాను, ఇస్తావా చేస్తావా అంటే, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, కొంత గడువు ఇమ్మన్నాడు. అతని పరిస్థితిని, అతని యొక్క మాటలను చూచి జాలిపడి రాజు అన్నాడు, సర్లే ఇవి ఏమీ నాకు చెల్లించవసరం లేదు, నీ పరిస్థితికి నాకు జాలేసింది, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతూ తనకు దారిలో కనిపించినటువంటి తన తోడి దాసుడిని పట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆ దాసుడు ఈ క్షమించబడిన దాసునికి ఎంత బాకీ ఉన్నాడు? 100 దేనారాలు. ఆ దినమున దేనారం అంటే ఎంత అటండి? ఇంచుమించు ₹1/2. 100 దేనారాలు అంటే ఎంత బాకీ ఉన్నట్టు? ₹50 బాకీ ఉన్నాడండి. ₹50 బాకీ ఉంటే ఆ ₹50 నాకు ఇస్తావా చేస్తావా అని చెప్పి పట్టుకుని చెరసాలలో వేయించాడు. ఇవ్వలేదన్న కారణం చేత దాసులు చూసి చాలా బాధపడ్డారు. అయ్యా నీవు క్షమించావే 3,60,00,000 అప్పు. ఆ వ్యక్తి ₹50 అప్పు ఉన్నవాడిని క్షమించలేకపోయాడండి. మీరు ఇంత పెద్ద మనసు చేత అతన్ని క్షమిస్తే ఒక చిన్న బాకీని, ఒక చిన్న తప్పును క్షమించలేకపోయాడని రాజు దగ్గరికి వచ్చి బాధపడ్డారు. ఆ విషయాన్ని తెలిసి రాజు వెంటనే 3,60,00,000 బాకీ క్షమించబడిన వాడిని పిలిచాడు. పిలిచి నీవు చేసిందేంటి? ఇంత క్షమించబడ్డావు, ఇంత గొప్ప క్షమాపణ పొందావు, నీ దాసుని చిన్న తప్పును, చిన్న బాక్యాన్ని క్షమించలేవా? నీవు క్షమించలేని కారణం చేత నిన్ను బాధిస్తున్నాను. ఈరోజు దేవుడు ఎవరిని బాధిస్తాడండి? క్షమించలేని వారిని బాధిస్తాడు. ఆయన క్షమాపణ పొంది అనుభవిస్తూ ఆయన క్షమాగుణములో బతికిపోయినటువంటి నీవు నేను అదే క్షమా ప్రేమను నీ సహోదరుని ఎడల, నీ సహోదరి ఎడల, నీ పొరుగువాని ఎడల నీవు చూపించకపోతేనటండి ఆయన నిన్ను బాధించడానికి సిద్ధపడుతున్నాడు. బాధించు వారికి నిన్ను అప్పగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియ విశ్వాసులారా, నీవు నేను క్షమించబడ్డాం, మరి నీ సహోదరుడిని క్షమించే గుణము కలిగి ఉండకపోతే ఆయనను బాధించినట్లు కాదా? క్షమించే గుణము లేని నీ పక్షంగా నా పక్షంగా మనల్ని క్షమించుట కొరకు దేవుడు తన ప్రియకుమారుని బాధించాడు. ఆయన మన నిమిత్తమై బాధలను సహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరిని బాధిస్తాడు? క్షమాగుణము లేని వారిని. ఆయన క్రీస్తును ఎందుకు బాధించాడు? నీలో క్షమాగుణము లేనప్పుడు నిన్ను క్షమించుట కొరకు ఆయన తన ప్రియ కుమారుణ్ణి బాధించి నిన్ను క్షమించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, అలాంటి స్థితిలో మనం ఇంకా క్షమలేక, చిన్నిపాటి తప్పులకు నీ సహోదరుని క్షమించలేక, కొద్ది పొరపాట్లకు నీ పొరుగువాడిని క్షమించలేక, కక్షగట్టి పగ చేత, అసూయ చేత అనేక రీతుల బాధిస్తున్నావేమో, అనేక రీతుల వేధిస్తున్నావేమో, అనేక రీతుల దుఃఖపెడుతున్నావేమో, అనేక రీతులుగా నీ సహోదరులను ఇబ్బందులు పెడుతున్నావేమో. అలా చేస్తే నీ సహోదరుని ఇబ్బంది పెట్టినట్టు కాదు, నీ కొరకు బాధించబడిన నీ క్రీస్తును, నీ రక్షకుణ్ణి మరలా బాధిస్తున్నట్లు, నీ కొరకు యాతన పొందినటువంటి ఆయనను మరల నీవు వేధిస్తున్నట్లు. కనుక ఈరోజు మనము క్షమించాల్సిన వారమై ఉన్నాము. క్షమ లేకపోతే నీ నిమిత్తము ఆయన బాధించబడతాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక 6వ సత్యాన్ని కూడా మనము చూద్దాం. ఎవరిని ఆయన బాధిస్తాడు? లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం.
అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఉన్నాడటండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఉన్నాడు. ఎవరండి ఇతను? ఎవరండి? ధనవంతుడు. ధనవంతుడు ఎందుకు బాధపడుతున్నాడంటే ఇంతకని రీజన్ చెప్తున్నాడు. 25వ వచనం, అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలము ముందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. రీజన్ ఏంటి? అతడు బాధించబడ్డానికి, దేవుని చేత నరకములో బాధించబడ్డానికి కారణం ఏంటి? నీ జీవితకాలం ఏమిటి? సుఖం అనుభవిస్తే దేవుడు బాధిస్తాడా? ఆయన చూస్తూ ఓర్వలేడా అని ప్రశ్నించవచ్చు. ఎలాగూ సుఖం అనుభవించాడు? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ఎంచాడు. పేదవాడు మెతుకు దొరికితే వందనాలు ప్రభు అని చెప్తున్నాడు. బ్రతికంతా బాగా బతకడానికి దేవుడి తన్ని ఆశీర్వదిస్తే కనీసం అయ్యా నీకు వందనాలని ఎప్పుడూ చెప్పలేదు. దేవుని మనస్సును ఎరిగి ఎప్పుడూ కూడా ఆ పేదవానికి గుప్పెడు ముద్ద కూడా పెట్టలేదు. దేవుని భయము లేక, దేవుని చిత్తము ఎరుగక, దేవుని ఉద్దేశాన్ని గౌరవించక, దేవుని స్తుతించక, మహిమపరచక అతడు దేవుని కాక తనకి ఇష్టం వచ్చినట్లు సుఖించాడట. ఈరోజు చాలామంది దేవునిని ఎరుగక సుఖానుభవమును ఎక్కువగా ఎంచి దేవునిని విడిచిపెట్టువారు ఉన్నారేమో. అలాగైతే మనము దేవుని బాధను అందడానికి సిద్ధపడాలి. అలాంటి బాధను అందుకుండగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బాధించి మనల్ని మరలా సుఖపెడుతున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని మన పక్షంగా ఆయన బాధించి తిరిగి మరలా మనము సుఖముగా జీవించే నిమిత్తము ఆయన సన్నిధిలోనికి రప్పించాడట. సుఖముగా జీవిస్తూ తిరిగి మరలా ఆయనను మరచి క్రీస్తును నీవు నేను బాధించు వారంగా ఉన్నామేమో ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగూ అనగా ఎలాగండి? 6 అంశాలు దేవుడు మానవుణ్ణి బాధించడానికి. మొదటి అంశం మర్చిపోయామా? అంటే బాధ పెడుతున్నట్టే లెక్క ఆయనని. మొదటి అంశం హృదయ కాఠిన్యము. నీ హృదయ కాఠిన్యము నీ క్రీస్తును బాధ పెట్టింది. రెండవ అంశము ఆయనను విడిచిపెట్టిన అనుభవము నీ యొక్క ప్రభువును బాధ పెట్టింది. మూడవ అనుభవము ఆయన మాట వినని నీ స్థితి ఆయనను బాధ పెట్టింది. నాలుగవ కారణము శాపగ్రస్తం అనగా ఈ లోకాన్ని ఆశించుట చేత ఆయనను బాధిస్తూ ఉన్నాం. ఐదవ అంశం అండి క్షమించలేని గుణము ఆయనకు అర్థం కావట్లేదు. ఇంత క్షమాపణ చూపించాను, వీరు కనీసం సహోదరుని క్షమించలేకపోతున్నారన్న ఆ మాట, ఆ ఆలోచన ఆయనను చాలా బాధిస్తుంది. ఇక 6వ బాధించే కారణము ఏమండి? సుఖానుభవమును ప్రేమించి క్రీస్తుతో కూడిన శ్రమానుభవమును విసర్జించిన వారు ఆయనను బాధించిన వారు. ఈరోజు ఈ అంశాలతో మనము మరల బాధిస్తున్నామేమో ఆలోచన చేసుకోవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే క్రీస్తును దేవుడు ఎలాగూ బాధించాడు, ఎలాగూ బాధనకు అప్పగించాడంటే ఆయన బాధలు 3 రకాలండి. 1 శారీరకము, 2 మానసికము, 3 ఆత్మీయం. 1 శారీరకంగా బాధించబడ్డాడండి. అందుకనే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఆ బాధల గురించి ఒక్క మాటలో తెలియజేస్తూ ఉంటాడండి. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు ఏమయ్యాడటండి? క్రీస్తు కూడా మీ కొరకు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు మీ కొరకు బాధపడి. క్రీస్తు ఎవరి కొరకు బాధపడ్డాడు? ఆయన కొరకు బాధపడలేదు, ఆయన కొరకు శ్రమ పడలేదు, ఆయన కొరకు హింసలు పడలేదు, ఆయన కొరకు దుఃఖపడలేదు. ఆయన దేవుని వలన ఎవరి కొరకు బాధించబడ్డాడంటే క్రీస్తు మీ కొరకే బాధపడ్డాడు. అనగా నీ కొరకు, నా కొరకు బాధపడ్డాడు. ఆయన ఎలా బాధపడ్డాడంటే మత్తయి సువార్త 27వ అధ్యాయములో ఆ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే ఆయన శారీరకంగా ఎందుకొరకు ఎవరి కొరకు బాధపడ్డాడంటే ఆయన శారీరకంగా తన తల మీద ఆ 27వ అధ్యాయము ఇంచుమించుగా 26వ వచనం నుంచి చదువుకుంటూ వెళితే ఆయన శారీరకంగా పడిన బాధలు మనకి కనబడతాయి. అక్కడ మాత్రమే కాదు, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయములు కూడా మనకి ఆయన శారీరకంగా పొందిన బాధలు కనపడుతూ ఉంటాయి. ఆయన తల మీద ముండ్ల కిరీటము పెట్టి రెల్లుతూ, అసలు ముండ్లు గుచ్చుకుంటేనే బాధ, ఆ గుచ్చిన ముండ్ల మీద ఆ రాణువ వారు సైనికులు ఏం చేశారటండి? రెల్లుతో కొట్టారట. అంటే లోపలికి దిగాలని. ఆయన తల మీద ఆ ముళ్ళ కిరీటము వలన బాధను అనుభవించాడు శారీరకంగా. కారణం ఏంటంటే
నీ నా తలపుల వలన ఆయన తల మీద ముండ్ల కిరీటము పెట్టి బాధించబడ్డాడు అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయనను సిలువ వేశారట. ఆయన కాళ్ళలో చేతులలో నీ చేతలు ఆయన చేతులలో చీలలుగా మారి బాధ పెట్టాయి. నీ నడతలు ఆయన కాళ్ళలో మేకులుగా మారి బాధ పెట్టాయి. నీ పడకలు ఆయన ప్రక్కలో బల్లెంగా దూరి బాధ పెట్టాయటండి. ప్రియ విశ్వాసులారా, ఇవన్నీ కూడా నీ నా పాప శాప బలహీనతల వలన ఆయన బాధ పెట్టబడ్డాడు. దేవుని వలన బాధించాడు. నీ తలంపులను మార్చడం కొరకు ఆయన తలను బాధ పెట్టాడు. నీ చేతులను సరిచేయడం కొరకు ఆయన చేతులలో మేకులు కొట్టించాడు. నీ యొక్క నడతలను సరిచేయడం కొరకు ఆయన కాళ్ళలో చీలలు కొట్టించాడు. నీ పడకలను సరిచేయడం కొరకు ఆయన ప్రక్కలో బల్లెప్పు పోటు పొడిచాడు. ఆయన ఒళ్ళంతా గాయాలట. నీవు ఒళ్ళు మరిచి చేసిన తప్పుల వలన ఆయన ఒళ్ళంతా గాయాలట. నీవు ఒళ్ళు మరిచి చేసిన తప్పుల వలన నీ శరీరంతో చేసిన ప్రతి పాపము, నీవు శరీరంతో చేసిన ప్రతి కార్యము, నీవు శరీరంతో చేసినటువంటి ప్రతి పని ఆయనను శారీరకంగా దేవుని వలన బాధించువానిగా చేసిందని తెలిసి కూడా ఇంకా నీవు శారీరకంగా ఆయనను హింసిస్తున్నావేమో, బాధిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. ఆయనను దేవుడు బాధించడానికి శారీరకంగా కారణం ఏంటంటే నీవు శరీరముతో జీవించిన కాలములు చేసినటువంటి నీ శారీరక క్రియలే ఆయన బాధలు పొందడానికి కారణమని నీవు ఎరిగి సరిచేసుకోవాలి అన్న సత్యాన్ని తెలియజేస్తున్నాను. రెండు, ఆయనను మానసికంగా దేవుడు బాధించాడు. అనగా మానసికంగా దేవుడు బాధించువానికి యోహాను సువార్త 19:23 యోహాను సువార్త 19:23 ఆయనను వివస్త్రను చేశారండి. ఆయనను వివస్త్ర అనగా ఇది ఆయనకు మానసికంగా చాలా పెద్ద గాయం అండి. మానసికంగా చాలా పెద్ద గాయం. అది మాత్రమే కాదు, మత్తయి సువార్త 27:31 ఆయనను మరి అవమానపరిచారు. మత్తయి సువార్త 27:38-42 ఆయనను అపహసించారు. ఈ రిఫరెన్సెస్ మనం చదువుకోగలిగితే ఆయన మానసికంగా ఎలాగూ బాధించబడ్డాడు అర్థమవుతుందండి. ఆయన మానసికంగా బాధించడానికి వివస్త్రలు చేశారు, అపహసించారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఇవన్నీ కూడా మానసికంగా పడినటువంటి బాధలు. ఎందుకు మానసికంగా దేవుడు ఆయనను బాధలకు అప్పగించాడంటే నీవు మనస్సులో చేసిన పాపముల వలన, నీవు మనస్సులో చేసినటువంటి ప్రతి పాపమును బట్టి నీ మనస్సును శుద్ధి చేయుట కొరకు ఆయనను మానసికంగా బాధించి నీ మనస్సుకు కల్మషం అంటకుండా ఆయన చేశాడు. అనగా ఆయనను మానసికంగా బాధించడానికి కారణము నీ మానసిక పాపములే, మనస్సులో నీవు చేసినటువంటి దోషములే కారణము అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. అలాగే మూడవ అంశము, ఆత్మీయంగా ఆయన బాధించబడ్డాడు. మత్తయి సువార్త 27:43-44 మనం చూస్తే నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవాలయమును పడగొట్టి 3 దినాలలో లేపుతానన్నావు కదా, దేవుని కుమారుడవైతే లూకా సువార్త 23:39 నీవు క్రీస్తువైతే అని చెప్పి తన ఆత్మీయ రిలేషన్, దేవునితో కూడినటువంటి తన యొక్క ఆత్మీయ రిలేషన్ని ప్రశ్నిస్తూ ఎగతాళి చేస్తున్నారు. అంటే దేవుని కుమారుడు నీవు కావు అని హింసిస్తున్నారు ఆత్మీయంగా. కారణము, ఆయన ఆత్మీయంగా హింసించబడ్డానికి కారణము నీ ఆత్మీయ జీవితంలో చేసిన పొరపాట్లే, నీ ఆత్మీయ జీవితంలో నడిచిన చెడు నడతలే ఆయనను ఆత్మీయంగా దేవుని కుమారుడు అన్న రిలేషన్ నుంచి దూరము చేయడానికి కారణమైంది. ఎప్పుడైతే దేవుడు చేయి విడిచాడో ఆయన చాలా బాధ పడ్డాడు. ఎప్పుడైతే తండ్రి చేయి విడిచాడో ఆయన చాలా మరి గిలగిల విలవిల కొట్టుకున్నాడు అనమాట అండి. ఆయన ఆత్మీయ బాధకు కారణం నీ ఆత్మీయ జీవితము సరిలేకేమో జ్ఞాపకం చేసుకుని ఆయన శారీరకంగా పొందిన బాధలకు నీ శారీరక పాపమని, ఆయన మానసికంగా పొందిన బాధలకు నీ మనస్సులో ఉన్న పాపమని, ఆయన ఆత్మీయంగా చేసిన మరి పొందినటువంటి బాధలకు నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పాపములే కారణమన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక ఆయన దేవుని చేత బాధించబడ్డాడు. నీవు ఆయన చేత నీ శారీరక మానసిక ఆత్మీయ స్థితిని చక్కదిద్దుకోవలసినటువంటి అవసరత ఉన్నది అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఆయనను ఎలా బాధిస్తున్నాం? మొదట దేవుడు ఎవరిని ఎందుకు బాధించాడు చూసాం. 2 క్రీస్తును ఎందుకు బాధించాడు చూసాం. ఇప్పుడు ఆ 2 పక్కన పెట్టి నీవెలాగా ఆయనను బాధిస్తున్నావు, నీవెలాగా ఆయనను బాధిస్తున్నావు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆయనను ఎలా బాధిస్తున్నామంటే
లూకాసు వార్త 15వ అధ్యాయం 11, 13 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11, 13 వచనాలు. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిన. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసి. ఎలా బాధిస్తున్నామో తెలుసా? కుమారులమై ఉండి క్రీస్తు యేసు రక్తము ద్వారా కుమారత్వము పొంది కుమారులుగా జీవించాల్సిన మనము, కుమారులుగా ఆయనలో అంటుకట్టబడాల్సిన మనము, కుమారులుగా ఆయనకు గౌరవము తీసుకురావలసిన మనము, కుమారులుగా కుమార్తెలుగా ఆయన వారసులంగా జీవించాల్సిన మనము, కుమారులుగా కుమార్తెలుగా ఆయనకు నెమ్మది, సమాధానము, శాంతి, సంతోషము కలుగు చేయాల్సిన మనము, ఆ నిండు వృద్ధాప్యమందు చిన్న కుమారుడు ఆస్తి పంచుకోవడం ద్వారా, విడిపోవడం ద్వారా, చెడిపోవడం ద్వారా ఏం చేశాడండి? ఎలా బాధించాడు తండ్రిని? ఆస్తి పంచుకున్నాడు, విడిపోయాడు, తర్వాత ఏమైపోయాడు? చెడిపోయాడు. ఈ కారణం చేత అసలు ఆస్తి పంచమన్నప్పుడే ఆ తండ్రి చాలా బాధపడి ఉంటాడు. ఏం తక్కువ చేశానని నీకు ఆస్తి కావాలని బాధపడి ఉంటాడు. విడిపోయిన తర్వాత ఇంకా బాధపడి ఉంటాడు. అయ్యో, ఇంతకాలము నా దగ్గర ఉన్నటువంటి నా కుమారుడు, నా సంతోషానికి కారణమైన నా కుమారుడు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడే అన్నటువంటి మానసిక బాధ చాలా కృంగదీసింది. తర్వాత కొన్నాళ్ళకి వీరి ద్వారా విన్నాడు, నీ కుమారుడు పాడైపోయాడు, చెడిపోయాడు అని. దుర్వ్యాపారం వలన, దుర్వ్యసనాల వలన అతడు పడిపోయాడని వీరి ద్వారా కబురు విన్నాడు. అప్పుడు ఇంకా కృంగి పోయాడు. ఈరోజు నీవు నేను ఎలా బాధ పెడుతున్నామంటే ఆయన నుంచి విడిపోవడం ద్వారా, చెడిపోవడం ద్వారా, పడిపోవడం ద్వారా ఆయనను నేటికి కూడా మనము ఆయన దేవుని వలన నీ గురించి బాధపడ్డాడు, సరే నీ గురించి శిలువ శిక్షను భరించి మరల రానాయుండి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి మన ప్రభువును ఇంకా మనము విడిపోయి, చెడిపోయి, పడిపోవడం ద్వారా ఆయనను ఒకవేళ బాధిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకుని ఆయనను బాధించు వారంగా కాక, ఆయనను శోధించు వారంగా కాక, ఆయన కొరకు జీవించు వారంగా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక రెండవదిగా ఎలాగూ బాధిస్తున్నాం, ఆయనను ఎలాగునడు బాధిస్తున్నాం. మనం చదువుకున్న రెండవ భాగం అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. ఒక స్వరం, అనగా ప్రభు స్వరం సౌలుతో మాట్లాడుతుంది. ఆ దమస్కు మార్గములో అతడు కొట్టబడి పడి ఉన్న తర్వాత ఆ మాట ఏమిటంటే, సౌలా సౌలా నీవెందుకు హింసిస్తున్నావు? ప్రభువా నీవు ఎవడివి అన్నప్పుడు, నీవు హింసించుచున్న క్రీస్తును, నీవు హింసించుచున్న క్రీస్తును. ప్రియ విశ్వాసులారా, నిజానికి యేసుక్రీస్తు ప్రభువును సౌలు హింసించడానికి యేసుక్రీస్తు ప్రభు కాలంలో సౌలు ఇంకా రాలేదండి కదండి. సువార్తలలో ఎక్కడా కూడా సౌలు గురించి రాయబడలేదు. ఆయన ఆరోహణమైన తరువాత ఈ సౌలు అనబడేవాడు వెలుగులోకి వచ్చాడు. నిజానికి ఫిజికల్గా ఎక్కడ కూడా సౌలు ప్రభువును హింసించే అవకాశం లేదు. కానీ ఇక్కడ ప్రభువే అంటున్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎలాగూ హింసించాడో కారణం చెప్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలోను, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలోను ఆయన అంటున్నాడు, ఇదిగో నేను హింసించాను, ఆయనను హింసించాను. నేను పూర్వమందు హింసకుడును దూషకుడునైనాను. నేను సంఘమును అపరిమితముగా హింసించిన కారణము చేత అపోస్తులుడను అని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను. కానీ ఇవి ఆయన చెప్తున్న మాటలు. ఎలాగో హింసించాడో లేదో ఆ మాటలు చెప్తున్నాడు. ఎలాగో హింసించాడు? దేనిని హింసించాడండి? దేనిని హింసించాడు? సంఘమును హింసించాడు. అంటే ఆయన శరీరమైన సంఘమును ఎవరు హింసిస్తారు, సంఘములో ఎవరు కలతులు పెడతారు, సంఘములో ఎవరు బాధలు కలుగు చేస్తారు, సంఘములో ఎవరు సమస్యలు సృష్టిస్తారో వారు పరోక్షంగా ప్రభువును బాధిస్తున్నట్లే. ఆయన జీవము కలిగిన సంఘములు, ఆయన శరీరమైనటువంటి సంఘములు కలతలు, అసూయలు, ద్వేషాలు, కార్పణ్యాలు లేదా భేదములు, విమతములు ఎవరైతే సృష్టిస్తారో వారందరూ కూడా ఆయనను, ఆయన శరీరాన్ని బాధిస్తున్నట్లే అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే సౌలు నిజానికి ప్రభువును హింసించలేదు, సంఘాన్ని హింసించినందుకు దానిని ప్రభు ఎలాగ రిసీవ్ చేసుకున్నాడు? తనును హింసించినట్లు
రిసీవ్ చేసుకున్నాడు. ఈరోజు ప్రభువును హింసిస్తున్నాడు. ఇవి ఎలాగ హింసిస్తున్నామండి అంటే, సంఘమును హింసించుట, సంఘమును పాడు చేయుట, సంఘమును తృణీకరించుట, సంఘమును కలత పెట్టుట, సంఘమును బాధించుటే, శరీరమైన సంఘమును బాధించుట ద్వారా క్రీస్తును బాధించుట అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. మార్కు సువార్త 5:17 గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్న, తమ ప్రాంతములు విడిచి మమ్మల్ని తృణీకరించారు. ఆయనను తృణీకరించుట చేత మనము ఆయనను బాధిస్తూ ఉన్నాం. ఇంకా గడిచిన దినాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం, అమ్ముకోవడం చేత యూదా ప్రభువును బాధించాడు. చాలామంది అని ఉంటారు, నమ్మిన వాడే అమ్ముకున్నాడు కదా అని. బహుశా ప్రభు ఆ సమయంలో ఎంత మన ఇంట్లోంచి వేరైపోయి వేరే కుంపటి పెడితే లోకములో ఎంత బాధపడతామండి మనం. అవమానంగా బాధపడతాం, అది చాలా సిగ్గుగా బాధపడతాం. మన ఇంట్లో ఒకడు వెళ్ళి శత్రువులు పంచన చేరి మనమే తిరగబడితే ఏం చేస్తామండి, బాధ కదా. యూదాను బట్టి కూడా దేవుడు బాధపడ్డాడు. అన్యులు ఎదుట ఆయనను ఎరుగన పేతురు బొంకినప్పుడు కూడా ఆయన బాధపడ్డాడు. గాయాలు రేపితేనే కానీ నేను నమ్మనని చెప్పిన తోమా పలుకులను విని ఆయన బాధపడ్డాడు. ఈరోజు మనం కూడా మన అవిశ్వాసం చేత ఆయనను బాధ పెడుతున్నాం. లోకములో ఆయన ఎవరో తెలియదు అన్నట్టు మన జీవిత స్థితి ద్వారా ఆయనను బాధ పెడుతున్నాం. ఉద్యోగం కొరకు, మరుదేను కొరకు ఆయనను పలుమార్లు 30 వెండి నాణాలు కాదు 3 రూపాయలు కూడా అమ్మేసుకున్నటువంటి నీ స్థితిని బట్టి ఆయన చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగూ బాధపడుతున్నాను ఆయనను అంటున్న నీ ప్రశ్నకు సమాధానం, నీ జీవితం కొరకు, నీవు జీవించడం కొరకు ఆయనను నమ్ముకున్న సందర్భాలను బట్టి బాధ పెడుతున్నావు. ఆయనను ఎరుగునని బొంకిన సందర్భాలను బట్టి ఆయనను బాధ పెడుతున్నావు. ఆయనను నమ్మనన్న నీ అవిశ్వాసమును బట్టి ఆయనను బాధ పెడుతున్నావు. సంఘములో నీవు సృష్టిస్తున్న కలతలను బట్టి ఆయనను బాధ పెడుతున్నావు. ప్రియ విశ్వాసులారా, ఆయనను విడిచి దుర్వ్యసనములలో దుర్వ్యాపారము చేస్తున్న కారణం చేత ఆయనను బాధ పెడుతున్నావు. పైగా ఏమీ ఎరగనట్లు నేను ఎందుకు బాధ పెడుతున్నాను, నేనెలా బాధ పెడుతున్నానని ప్రశ్న వేస్తున్నావు. ప్రియ విశ్వాసులారా, ఒకప్పుడు నీ అపవిత్రతను బట్టి, నీ అవిధేయతను బట్టి, ఆయనను విసర్జించిన నీ స్థితిని బట్టి నీకు బదులు ఆయనను బాధించాడు. ఇప్పుడు దేవునికి ఛాన్స్ ఇవ్వటం లేదు. నీవు ఆయన ఎందుకు నేనే బాధించగలనని చెప్పి నీ నా క్రియల చేత, నీ నా తలంపుల చేత, నీ నా ఆలోచనల చేత, నీ నా అపనమ్మిక చేత, అమ్ముకునే నీ నా ప్రయత్నాల చేత ఆయనను బాధ పెడతావు. ఒకప్పుడు దేవుడు ఆయనను బాధ పెట్టాడు, కానీ ఇప్పుడు నీవే ఆయనను బాధ పెడుతున్నావు. ఇలాంటి స్థితి కలిగి జీవిస్తున్నా నీవు నేను. ఈ మాటలు విని నీ కొరకు శారీరకంగా నలగొట్టబడిన క్రీస్తు ప్రేమను చూచి నీ హృదయ కాఠిన్యమును తొలగించుకుని ఆయనను విశ్వసించాలని కోరుతున్నాను. నీ కొరకు మానసికంగా కృంగిపోయినటువంటి ఆయన కృపను చూసి నీ మనస్సు పాపాలను విడిచి ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం ద్వారా కోరుకుంటున్నాను. నీ కొరకు తండ్రి చెయ్యి విడిచి ఆత్మీయంగా బాధించబడినటువంటి ఆయన బాధను చూచి విడిచిన నీ చెయ్యి తిరిగి దేవునిని పట్టుకున్నట్టుకు ప్రయత్నించడం ద్వారా ఆయనకి సంతోషాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఒకప్పుడు దేవుని వలన బాధించబడితే ఇప్పుడు నీ అవిధేయత వలన బాధించబడుతున్నాడన్న సత్యం తెలుసుకొని తిరిగి విధేయులమై మనము ఆయన సన్నిధిని, ఆయనను సంతోషింపచేయడానికి సిద్ధపడాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయాలలో దేవుడు ఆయనకు ఆనందము కలుగు చేయ రీతిని ప్రవర్తించుటకు పురికొల్పును గాక. ఆమెన్. సంఘ కార్యదర్శి